కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు వెలకట్టలేనివని గత 35 సంవత్సరాల నుండి సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు 38 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశారని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. 3,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసి కంటి చూపు ప్రసాదించిన కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ సేవానిరతి గొప్పదని కొనియాడారు. జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు చేశారని 60 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని సూర్యచంద్ర తెలిపారు. నిరుపేదల కంటి సంరక్షణే ప్రధాన లక్ష్యంగా కాకినాడ సంకురాత్రి ఫౌండేషన్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు సంకురాత్రి చంద్రశేఖర్ గారి సహాయ సహకారాలతో గత 35 సంవత్సరాల నుంచి నేటి వరకు సుమారు 38 లక్షల మందికి కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి వైద్యం అందించడంతో పాటు 3,50,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేసి నిరుపేదలకు కంటి వెలుగునిచ్చినటువంటి సంకురాత్రి చంద్రశేఖర్ గారికి జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకం తరపున శిరస్సు వంచి పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో ఇక్కడ గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ నందు మా రాజపూడి రేచిపూడి వీరబాబు ఆధ్వర్యంలో మరి నా అభిమానులు అందరి ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందంచే ఈరోజు సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సుమారు 60 మందికి కంటి శస్త్రచికిత్స ఆపరేషన్ చేయడానికి ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 6 గంటలకల్లా ఇక్కడ రాజపూడి బస్సు రావడం జరుగుద్ది. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి బస్సు ఇక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడికే రావడం జరుగుద్ది. మరి నిరుపేదలకు కంటి వెలుగునిస్తున్నటువంటి ఈ మహా కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మానవ సేవయే మాధవ సేవ, మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుని మరి గత 4 రోజుల నుంచి ఈ ప్రచారం చేయడం కానీ మరి అందరినీ కూడా బాధితులందరినీ కూడా తీసుకురావడం దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి డాక్టర్లకు వైద్య బృందం అందరికీ కూడా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఎంతో మానవతా దృక్పథంతో పెద్ద మనస్సుతో రాజపూడిలో గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ ఇచ్చినటువంటి శ్రీ పినిశెట్టి స్వామినాయుడు గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.